హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వ్యాలంటైన్స్ వీకెండ్‌కి మీరు మీ గర్ల్ ఫ్రెండ్‌తో ఏ సినిమాకి వెళ్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీకెండ్ మన ఛానల్‌లో ఇది 5th మూవీ రివ్యూ. థియేటర్ రివ్యూస్‌తో పాటు ఓటీటీ రివ్యూస్ కూడా కవర్ చేయడానికి 100% ఎఫర్ట్స్ పెడుతున్నాం. బదులుగా మేము అడిగేది సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రమే. 'సీతాపయనం' అనే సినిమాని అర్జున్ గారు డైరెక్ట్ చేశారు. వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య అర్జున్ ఫీమేల్ లీడ్‌గా చేశారు. కమింగ్ టు ద స్టోరీ లైన్, సీత అనే ఒక అమ్మాయి హైదరాబాద్లో ఒక వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి కార్లో తన జర్నీ స్టార్ట్ చేస్తుంది. అలా తన ప్రయాణంలో అభి అనే అబ్బాయి పరిచయం అవుతాడు. ఆ అబ్బాయి తన లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకుని వచ్చాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ట్రైలర్ చూసి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళిన నాకు ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి చాలా సర్ప్రైజ్ అయ్యా. ఎందుకు అనేది ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అర్జున్ గారు ఒక డైరెక్టర్‌గా ఫస్ట్ హాఫ్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే టైంకి ఒక డీసెంట్ సినిమా చూసామనే ఫీలింగ్ వస్తది. మనం ఎంగేజ్ అయ్యేలా సీన్స్‌ని ప్రెజెంట్ చేస్తూ ఒక మేజర్ పోర్షన్ దగ్గర మూవీ కోర్ పాయింట్‌ని రివీల్ చేశారు. అండ్ సమ్ మొమెంట్స్ ఇన్ సెకండ్ హాఫ్ వర్క్డ్ వెల్. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో ధ్రువ్ సర్జా ఇంట్రొడక్షన్ సీన్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. గోమాత సేవింగ్ సీన్ ఒకటుంటుంది. ఆ సీన్ సెకండ్ హాఫ్‌ని కొంచెం అలా హైప్ చేసి వెళ్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే మినిమల్ ఎమోషన్‌ని మంచి డైలాగ్స్‌తో ఎండ్ చేశారు. అండ్ మూవీలో అందరికీ తెలుసు అర్జున్ గారు అండ్ ధ్రువ్ సర్జా క్యామియోస్ ఉన్నాయి. బట్ అవి జస్ట్ క్యామియోస్ కాకుండా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్స్ లాగా బ్లెండ్ చేయడం బాగుంది. సాయి మాధవ్ బుర్రగారి డైలాగ్స్ ఇంప్రెస్ చేస్తాయి. రిలేషన్షిప్స్ మీద, కల్చర్ మీద ఆయన రాసిన డైలాగ్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. స్టోరీలో ఉండే కోర్ పాయింట్ అండ్ ఎమోషన్ని డైలాగ్స్ ఎలివేట్ చేస్తూ వెళ్ళాయి. బాధ్యత అంటే మనిషి చేసేది, బంధం అంటే మనసు చేసేది. ఇలాంటి సిచ్యువేషనల్ డైలాగ్స్ సూపర్బ్గా వర్క్ అయ్యాయి. అర్జున్ గారు ఒక డైరెక్టర్గా చేసిన బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే సాయి మాధవ్ గారిని ఈ సినిమాకి రైటర్గా తీసుకోవడమే. డైలాగ్స్ సినిమాని ఎంత ఎలివేట్ చేస్తాయో అదేవిధంగా అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ అండ్ సాంగ్స్ బాగా ఇంప్రెస్ చేస్తాయి. లిటరల్లీ బీజిఎం ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. దెబ్బకి పాత అనూప్ రూబెన్స్ గుర్తొచ్చాడు. కానీ ప్రాబ్లమ్ ఈస్ స్క్రీన్ ప్లే. ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఈజ్ మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిల్మ్. మూవీ కోర్ పాయింట్ రివీల్ అయ్యేదాకా బాగున్న సినిమా ఇంకా అక్కడి నుండి ప్రెడిక్టబుల్ జోన్లోకి వెళ్తుంది. మనం ఎన్నో సినిమాల్లో ఎన్నోసార్లు చూసేసిన సీన్స్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి అండ్ ఆ తలాతోకా లేని ఇంటర్వెల్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఇన్ సెకండ్ హాఫ్ని కొంచెం న్యూగా ప్రెజెంట్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్లీ ప్రెడిక్టబుల్. ఆ ప్రెడిక్టబిలిటీ వల్ల స్క్రీన్ మీద ఎమోషనల్ సీన్స్ వస్తున్నా కూడా మనం ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వలేం. అర్జున్ గారు లాస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా 2018లో వచ్చిందనుకుంటా. సేమ్ ఈ సినిమా ప్రెజెంటేషన్ కూడా 2018లో సినిమాల ప్రెజెంటేషన్ లాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ ప్రెడిక్టబుల్గా ఉండడంతో పాటు బాగా స్ట్రెచ్ చేస్తారు. అవన్నీ లేపేయొచ్చు అనిపించింది. క్లైమాక్స్లో వచ్చే సాంగ్ కూడా ట్రిమ్ చేసుండొచ్చు. అండ్ ఈ సినిమాలో చాలా సిల్లీ అండ్ లాజిక్లెస్ సీన్స్ కూడా ఉంటాయి. హీరో ఇంట్రొడక్షన్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతే మాత్రం ఫుల్ ట్రోల్ అవుద్ది. అండ్ అన్నిటికంటే డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ట్రావెలింగ్ ఎపిసోడ్స్కి సీజీ చేశారు. మనకి క్లియర్గా అర్థమైపోద్ది. సీన్ ఎంత న్యాచురల్గా ఉన్నా ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిఫిషియల్గా ఉండడం వల్ల రెండు కళ్ళు అక్కడికే వెళ్ళి కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఇలాంటి మూవీస్లో సినిమా అంతా ఎలా ఉన్నా క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ప్రాపర్ ఎమోషనల్ సీన్ గట్టిగా తగిలితే ఒక ఎమోషనల్ హైతో బయటికి వస్తాం. బట్ ఈ సినిమాలో ఆ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ చాలా మినిమల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. Coming to performances, decent performance from main leads, good support by Satya, Raj and Prakash Raj. Impressive cameo by Arjun Sarja and Dhruv Sarja. ఓవరాల్గా చెప్పాలంటే సీతాపయనం ఇస్ అన్ యావరేజ్ ఫ్యామిలీ డ్రామా. వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.